వాళ్ళ బాంబర్లే కూల్చడం అనేది ఆషామాషి కాదు. అయితే విజయం కూడా సాధ్యం కాదు. అప్పుడప్పుడు మెరుపు దాడులు చేస్తూ ఇప్పుడు ఉక్రెయిన్ కనుక రష్యాలో చేస్తున్నట్టుగా చేసుకోవాలి ఫ్యూచర్లో. అంటే తెర వెనక ఉన్న ఒక 4 తీవ్రవాద శక్తులే ఇరాన్కి అతిపెద్ద శక్తి, అణుశక్తికి మించిన శక్తి. అది అవగాహన రాహిత్యంతో కూడిన మాట. బేసిక్గా ఒకటే, ఇరాన్కి సుప్రీమో కొమైని ఫైనల్, అతని ఆలోచనకు అనుగుణంగా ఉన్న వాళ్ళే ఫైనల్. అది కానటువంటి సిచ్యుయేషన్ ఇరాన్ యాక్సెప్ట్ చేయట్లేదు, అంతే సింపుల్. ఆయన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు పాశ్చాత్య దేశాలు, అది లెక్క. ఇప్పుడు ఇరాన్ సుప్రీంగా ఆయన యాక్సెప్ట్ చేసినట్ట కొమైనీ రెండో కొడుకుని, లేదా ఇంకా మీటింగ్ అవ్వలేదు కదా. మొన్న అక్కడికి మీటింగ్ కి తీసుకొస్తున్నప్పుడే ముందు బాంబింగ్ చేశారు. ఆయన వచ్చాక అనుకున్నారు కానీ ముందే చేశారు. దాంతో దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు యుద్ధం అవసరమని అమెరికా కూడా భావిస్తుందా? సెనైట్ కూడా ఓకే చెప్పిందట యుద్ధం ఖచ్చితంగా కొనసాగించాలి అనేది. అమెరికా ఇజ్రాయెల్ రెండు చాలా గట్టిగా ఉన్నాయి ఇరాన్ విషయంలో. ఖచ్చితంగా. అంటే అమెరికాలో ఇప్పుడు ప్రాబ్లం అధ్యక్షుడు తేల్చుకోవాలి. ఎందుకంటే సెనెట్ అనేది మన రాజ్యసభ లాంటి. అందులో ట్రంప్కి వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని తోసిపుచ్చి ట్రంప్కి అనుకూలంగా ఓటేశారు. ఇది అక్కడ ఫెచ్చింగ్. సాయంత్రం తిరిగేటప్పటికి అక్కడే ఉన్నటువంటి అదే విదేశాల్లో ఉన్నటువంటి ఇతర వ్యవహారాల్లో ఫెయిల్ అయ్యింది. అక్కడ ఏది ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే సైద్ధాంతిక పరమైనటువంటి కావచ్చు, ఫెయిల్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఇరాన్ అయితే దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధమైంది. ఆ దీర్ఘకాలిక యుద్ధంలో రోడ్ల మీద పడుకోవాల్సి రావచ్చు, తినడానికి ఇబ్బంది రావచ్చు, బోలెడని సమస్యలు వస్తాయి ఇరాన్కి. ఆ సమస్యల్ని ఎంత మేరకు అధిగమిస్తుందన్న దాని మీద ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంది. అంటే యుద్ధం నౌకలను కూడా పేల్చేస్తుంది ఇరాన్, ఒక రకంగా మెరుపు దాడులు చేస్తుంది, పశ్చిమాసియాలో కూడా బీభత్సం సృష్టిస్తోంది, గల్ఫ్ దేశాలన్నింటినీ కూడా టార్గెట్ చేస్తుంది. నిజంగా ఇదంతా ఒంటరిగానే చేస్తుందా నిజంగా, లేదంటే రష్యా చైనాలు వెనకుండి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాయా? ఏం లేదు, వాళ్ళు యుద్ధంలో దిగలేదు. వాళ్ళు యుద్ధ ఇవి అమ్ముతారు, డ్రోన్లు,